మీరు ఫ్రెషర్ అయ్యి జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? అయితే ఈ ప్రాబ్లమ్ మీకు డెఫినైట్‌లీ ఉంటుంది. మనం ఒక రెజ్యూమ్ ప్రిపేర్ చేస్తాం. ఒక కంపెనీకి అప్లై చేస్తాం. తర్వాత వెయిట్ చేస్తాం. కానీ రెస్పాన్స్ అనేది రాదు. మళ్ళీ ఇంకో కంపెనీకి అప్లై చేస్తాం. మళ్ళీ ఇంకో కంపెనీ ఇలాగ 50, 100, 200 ఈవెన్ హండ్రెడ్స్ ఆఫ్ జాబ్స్‌కి అప్లై చేసినా కూడా మనకి ఎక్స్‌పెక్టెడ్ నంబర్ ఆఫ్ కాల్స్ అయితే రావు. అప్పుడు మనకు ఒక డౌట్ వస్తుంది. అసలు నా రెజ్యూమ్‌లో ప్రాబ్లమ్ ఉందా? ప్రాబ్లమ్ ఏంటంటే చాలామంది ఫ్రెషర్స్‌కి గుడ్ రెజ్యూమ్ ఎలా ఉండాలి అనే క్లారిటీ అయితే ఉండదు. మనకి స్కిల్స్ ఉండొచ్చు, ప్రాజెక్ట్స్ చేసుండొచ్చు, గుడ్ టెక్నికల్ నాలెడ్జ్ కూడా ఉండొచ్చు. కానీ ఆ ఇన్ఫర్మేషన్‌ని రెజ్యూమ్‌లో కరెక్ట్‌గా ప్రెజెంట్ చేయకపోతే రిక్రూటర్‌కి మన ప్రొఫైల్ అనేది ఇంట్రెస్టింగ్‌గా అనిపించకపోవచ్చు. అండ్ ఇక్కడ మనం ఇంకో ఇంపార్టెంట్ టర్మ్ కోసం అయితే తెలుసుకోవాలి. అదే ఏటీఎస్ అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్. చాలా కంపెనీస్ రెజ్యూమ్స్‌ని రిక్రూటర్ డైరెక్ట్‌గా చూడకుండా ముందు ఒక ఏటీఎస్ సాఫ్ట్‌వేర్ ద్వారా స్కాన్ చేస్తాయి. అంటే మీరొక పర్టిక్యులర్ జాబ్‌కి పర్ఫెక్ట్ క్యాండిడేట్ అయ్యుండొచ్చు. కానీ మీ రెజ్యూమ్‌లో రిలవెంట్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్‌గా స్ట్రక్చర్ చేయకపోతే, రిక్వైర్డ్ కీవర్డ్స్ హైలైట్ అవ్వకపోతే, మీ రెజ్యూమ్ రిక్రూటర్ వరకు వెళ్ళకుండా పక్కకు వెళ్ళిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంకో ప్రాబ్లమ్ ఏంటి అంటే రెజ్యూమ్ క్రియేట్ చేయడం. చాలామంది స్టూడెంట్స్ బ్లాంక్ డాక్యుమెంట్ ఓపెన్ చేసి స్టార్ట్ చేస్తారు. లేదా ఇంటర్నెట్‌లో ఒక రాండమ్ టెంప్లేట్ డౌన్‌లోడ్ చేసి ఎడిట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు క్వెషన్స్ స్టార్ట్ అవుతాయి. ఏం రాయాలి? స్కిల్స్ ఎలా మెన్షన్ చేయాలి? ప్రాజెక్ట్స్ ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి? ఈ టెంప్లేట్ ఏటీఎస్ ఫ్రెండ్లీయా కాదా? నా రెజ్యూమ్ ప్రొఫెషనల్‌గా ఉందా లేదా? ఇలా చాలా టైమ్ స్పెండ్ చేసిన తర్వాత కూడా నా రెజ్యూమ్ యాక్చువల్లీ గుడ్‌గా ఉందా లేదా? అని క్లారిటీ అయితే ఉండదు. అండ్ ఈ ప్రాబ్లమ్‌ని చూసి నాకొక థాట్ అయితే వచ్చింది. వై కాంట్ వి మేక్ థిస్ ప్రాసెస్ మచ్ సింప్లర్? సో, ఇదే ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికి నేను రెజ్యూమ్ ఐక్యూ అని బిల్డ్ చేశాను. రెజ్యూమ్ ఐక్యూ అనేది స్టూడెంట్స్, ఫ్రెషర్స్ అండ్ జాబ్ సీకర్స్ కోసం క్రియేట్ చేసిన ప్లాట్‌ఫార్మ్. మెయిన్ ఐడియా చాలా సింపుల్. బ్లాంక్ డాక్యుమెంట్ ఓపెన్ చేసి హవర్స్ కూర్చొని రెజ్యూమ్ ఎలా క్రియేట్ చేయాలి అని ఆలోచించకుండా రెజ్యూమ్ ఐక్యూ యూజ్ చేసి ప్రొఫెషనల్ అండ్ ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్‌ని మచ్ ఈజియర్‌గా క్రియేట్ చేయొచ్చు. కానీ నేనిక్కడ స్టాప్ అవ్వలే. ఎందుకంటే రెజ్యూమ్ క్రియేట్ చేయడం అనేది జాబ్ సెర్చ్‌లో ఒక పార్ట్ మాత్రమే. మనం క్రియేట్ చేసిన రెజ్యూమ్ కరెక్ట్‌గా రిక్రూటర్ దగ్గరికి ఎలా రీచ్ అవ్వాలి? ఇంకా ఇంపార్టెంట్ క్వెషన్ ఇది. అందుకే రెజ్యూమ్ ఐక్యూలో టాలెంట్ డిస్కవరీ అనే ఫీచర్‌ని కూడా ఇంట్రొడ్యూస్ చేశాను. దీని మెయిన్ ఐడియా ఏంటంటే మీ రెజ్యూమ్ క్రియేట్ చేసిన తర్వాత మీ స్కిల్స్ అండ్ ప్రొఫైల్‌కి రిలవెంట్‌గా ఉన్న రిక్రూటర్స్‌ని ఐడెంటిఫై చేసి రైట్ ఆపర్చునిటీస్‌తో క్యాండిడేట్స్‌ని కనెక్ట్ చేయడానికి హెల్ప్ చేయడం. సో, రెజ్యూమ్ ఐక్యూ జస్ట్ ఒక రెజ్యూమ్ బిల్డర్‌లా కాకుండా రెజ్యూమ్ క్రియేషన్ నుంచి జాబ్ డిస్కవరీ వరకు జాబ్ సీకర్ జర్నీని ఈజియర్‌గా చేయడానికి ట్రై చేస్తుందన్నమాట. ఈ వీడియోలో నేను మీకు రెజ్యూమ్ ఐక్యూని స్టార్ట్ నుంచి ఎండ్ వరకు కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అకౌంట్‌ని ఎలా క్రియేట్ చేయాలి? రెజ్యూమ్‌ని ఎలా బిల్డ్ చేయాలి? ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ అంటే ఏంటి? డిఫరెంట్ ఫీచర్స్ ఎలా వర్క్ చేస్తాయి? టాలెంట్ డిస్కవరీ ఎలా వర్క్ అవుతుంది? అండ్ ఫైనల్లీ రెజ్యూమ్ ఐక్యూ యాక్చువల్ జాబ్ సీకర్స్‌కి ఎలా యూజ్‌ఫుల్ అవ్వచ్చు? అనే కంప్లీట్ ప్రాసెస్‌ని లైవ్‌గా చూపిస్తా. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. రెజ్యూమ్ ఐక్యూ వెబ్‌సైట్ ఇది. ఈ లింక్ మీకు స్క్రీన్ మీద కూడా డిస్‌ప్లే అవుతుంది. ఇఫ్ పాసిబుల్ నేను డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను. ఓకే. డైరెక్ట్‌గా బిల్డర్‌కెళ్ళిపోదాం. ఇప్పుడు పైన హెడర్‌లో చూస్తే గనుక బిల్డ్ మై రెజ్యూమ్ అని ఉంది. లేదు అంటే ఇక్కడ స్టార్ట్ బిల్డింగ్ ఫ్రీ అని ఉంది. ఓకే. ఇది క్లిక్ చేస్తే మనకి బిల్డర్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడేంటంటే ఫస్ట్ ఇలాగ మనకి ఈ టెంప్లేట్ ఏదైతే ఉందో ఇది మోడర్న్ అన్నమాట. అంటే ఒక ఏటీఎస్ పర్ఫెక్ట్ టెంప్లేట్ ఇది. ఓకే. ఇది చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఈ మిగతా టెంప్లేట్స్ కూడా ఉంటాయి. బట్ అవి రాండమ్ క్యాజుయల్‌గా పెట్టినవే. పర్ఫెక్ట్ ఏటీఎస్ ఫార్మాట్‌లో అంటే మోడర్న్ సెలెక్ట్ చేసుకోండి. ఈ మినిమల్ కూడా వద్దు. బట్ స్టిల్ కొన్ని కంపెనీస్ ఇవి యాక్సెప్ట్ చేస్తాయి. ఏటీఎస్ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు మోడల్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే. ఫస్ట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీ నేమ్ ఇస్తారు. మీ ప్రొఫెషనల్ టైటిల్ అంటే మీది ఏ డెవలపర్ లేదా మీరేమైనా మీ రోల్ టైటిల్ అనేది ఉంటది కదా! ప్రొఫెషనల్ టైటిల్ అది ఇక్కడ ఇస్తారు. మీ మెయిల్, మీ మొబైల్ నంబర్, నెక్స్ట్ అడ్రెస్ ఇస్తే ఆటోమేటిక్‌గా ఇక్కడ అప్‌డేట్ అయిపోతుంది. నేనైతే అప్‌డేట్ చేస్తాను. సో, లైవ్‌లో అప్‌డేట్ అయిపోతుంది చూస్తున్నారు కదా! ఓకే. నంబర్ కూడా చేంజ్ చేస్తా. సో, ప్రతీది కూడా మనకి లైవ్‌లో అయితే అప్‌డేట్ అవుతుంది. నెక్స్ట్ మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటే జస్ట్ లింక్ ఇక్కడ ఇస్తే ఇక్కడ ఆటోమేటిక్‌గా లింక్ అనేది వచ్చేస్తది. అలాగే గిటబ్ ప్రొఫైల్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంటే. సో, పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్ మీకంటూ ఏదైనా వెబ్‌సైట్ మీరు చేసిన పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్స్ గాని ఏవైనా ఉంటే ఆ లింక్ ఇక్కడ ఇవ్వచ్చు. సో, ఇదంతా కూడా మనకి ఫస్ట్ పార్ట్‌లో డిస్‌ప్లే అవుతుంది. ఓకే. నెక్స్ట్ ప్రొఫెషనల్ సమ్మరీ అంటే ఆహ్, మీ ప్రొఫెషన్ కోసం ఒక చిన్న సమ్మరీ అన్నమాట. ఇక్కడ 600 క్యారెక్టర్స్ అయితే ఎంటర్ చేయొచ్చు. మనకి జనరల్‌గా ఏటీఎస్ ఫార్మాట్ రెజ్యూమ్స్‌లో కూడా ఇంత తక్కువే ఉండాలి. కొందరు పేరాలు రాసేస్తారు. కానీ అలా వద్దు. సో, ఇది చాలా బేసిక్ అన్నమాట. 600 వరకు ఉండొచ్చు. మరీ ఎక్కువ ఉండకూడదు ఇది.
సో, మనం అన్ని పారామీటర్స్‌ని కన్సిడర్ చేసుకొని బిల్డ్ చేయడం అనేది జరిగింది. సో, చాలామంది హెచ్ఆర్స్‌తో కాంటాక్ట్ అయ్యాం. ఆ ఏటీఎస్ సిస్టమ్స్ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళతో కూడా కాంటాక్ట్ అయ్యాను. సో, వాళ్ళు కొన్ని చెప్పారు. ఇలా ఉండాలి, ఇలానే ఉండాలి అని చెప్పేసి. సో, దాన్ని బేస్ చేసుకొని మాత్రమే మనం ఇదైతే ప్రిపేర్ చేసాం. ఏమైనా అప్‌డేట్స్ వస్తే మనం వాళ్ళ దగ్గర నుంచి అప్‌డేట్ తీసుకొని మళ్ళీ దీన్ని చేంజ్ చేస్తాం అన్నమాట. ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ ఉంటుంది. ఈ ఫార్మాట్ అనేది. ఏదైతే కంప్లీట్ ఫార్మాట్ ఉంది, ఫార్మాట్ అనేది అప్‌డేట్ అవుతూ ఉంటుంది. సో, మాక్సిమం టు మాక్సిమం వాళ్ళని కనుక్కొని ఇది ప్రిపేర్ చేయడం అయితే జరిగింది. సో, నెక్స్ట్ ఈ ప్రొఫెషనల్ సమ్మరీ అయితే ఇలా వర్క్ అవుతుందనమాట. మీరు చాలామంది ఎక్కువ రాస్తుంటారు. బట్ అలా చేయొద్దు. సో, ఇది వాళ్ళు కనుక్కొని మనం 600 క్యారెక్టర్స్ అయితే పెట్టాము. వాళ్ళు ఈ 700 అని చెప్పారు. 600 ఉంటే బెటర్ అని చెప్పారు. సో, అందుకు మనం 600కే దీన్ని లిమిట్ చేసాం. ఓకే. ఇది ప్రొఫెషనల్ సమ్మరీ. నెక్స్ట్ స్కిల్స్. మీకు ఏ స్కిల్స్ అయితే ఉంటాయో ఆ స్కిల్స్ మీరు పెట్టొచ్చు. ఇక్కడేదో ప్రోగ్రామింగ్‌కి సంబంధించి ఉన్నాయి. ఇవే చేయాలా అని లేదు. మీరు కొత్త స్కిల్ ఇక్కడ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. లేదా ఫోటోషాప్ అని గాని, ఇలా ఎంటర్ చేసి ప్లస్ కొడితే స్కిల్ మీకు యాడ్ అయిపోద్దనమాట. ఓకే. మీరు యాడ్ చేసిన స్కిల్స్ అన్నీ ఇక్కడొస్తాయి. ఏ స్కిల్స్ అయినా యాడ్ చేయొచ్చు. ఇక్కడ అవి స్కిల్స్ సెక్షన్‌లో డిస్‌ప్లే అవుతది. ఓకే. నెక్స్ట్ స్కిల్స్ సెక్షన్ అయిపోయిన తర్వాత వర్క్ ఎక్స్‌పీరియన్స్. మీ ఎక్స్‌పీరియన్స్, మీ కంపెనీ నేమ్, మీ రోల్ ఏంటి? లేదా టైటిల్ ఏంటి? డ్యూరేషన్ మీరు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వర్క్ చేశారు? దానికి సంబంధించిన కొంచెం డిస్క్రిప్షన్. ఓకే. దీనికి మాక్సిమం 4-5 పాయింట్స్ ఉంటే సరిపోద్ది. ఎక్కువ పెట్టొద్దు. సో, దీనికి లిమిట్ కూడా పెట్టలేదు. కొందరు ఎక్కువ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఆఫ్‌కోర్స్ ఎక్స్‌పీరియన్స్ అన్నాక మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అలా అని చెప్పేసి మరీ ఎక్కువ కూడా పెట్టకూడదు. ఓకే. సో, అందుకే ప్రీ ఫార్మాటెడ్‌గా మనం కొన్ని డిఫాల్ట్‌గా రెజ్యూమ్స్ అనేవి డిస్‌ప్లే చేసాం ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ అలాగే మీకు ఎన్ని ఎక్స్‌పీరియన్స్‌లుంటే అన్ని ఎక్స్‌పీరియన్స్‌లు యాడ్ ఎక్స్‌పీరియన్స్ అని కొడితే ఎక్స్‌పీరియన్స్‌లనేవి యాడ్ అవుతూ ఉంటాయి. లేదు అవసరం లేదనుకుంటే డిలీట్ చేసేయొచ్చు. ఆల్రెడీ ముందుగా ఉన్నవి డిలీట్ చేసేయొచ్చు. నెక్స్ట్ ఎడ్యుకేషన్. ఎక్స్‌పీరియన్స్ అయిపోయిన తర్వాత ఎడ్యుకేషన్. మీ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ నేమ్, మీ డిగ్రీ ఏంటి? ఏ ఇయర్ ఆఫ్ డిగ్రీ ఏంటి? నెక్స్ట్ మీ సీజీపీ లేదా పర్సెంటేజ్ ఎలా ఉంటుంది? సో, ఇది కూడా రాస్తే ఇక్కడ మనకి ఎడ్యుకేషన్‌లో ఇక్కడ అప్డేట్ అవుతుంది. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అని ఉంది. ఇక దీన్ని అప్డేట్ చేస్తాను. స్టాటిస్టిక్స్ ఇలాగా మీరు అప్డేట్స్ లైవ్‌లో మీకిక్కడ స్క్రీన్‌లో కనిపిస్తుందనమాట. ఇది మీరు డెస్క్‌టాప్‌లోనే యూజ్ చేయాలని లేదు. మొబైల్‌లో కూడా మీకు ఓపెన్ అవుతుంది. అలాగా ఇంకా ఎడ్యుకేషన్ యాడ్ చేసుకోవచ్చు. మీ 10థ్, ఇంటర్ ఇలాగా. నెక్స్ట్ ప్రాజెక్ట్స్. ప్రాజెక్ట్స్‌లో మీ ప్రాజెక్ట్ నేమ్ ఆ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటదో ప్రాజెక్ట్ నేమ్ ఇక్కడ యాడ్ చేస్తారు. అందులో ఏ టెక్నాలజీస్ యూజ్ చేశారు. ఓకే. ఇవన్నీ కామా సెపరేటెడ్ వాల్యూస్ మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ లైన్ చూడండి హైలైట్ చేశాను. ఇక్కడ అప్డేట్ అవుతుంది. సో, ఇలా అన్నమాట. నెక్స్ట్ గిటబ్ ఆ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఏదైనా అది పబ్లికా, ప్రైవేట్ యూఆర్ఎల్ ఉంటే మీరు యాక్సెస్ ఇచ్చి ఇక్కడైతే మీరు ఆ యూఆర్ఎల్ ఇవ్వచ్చు. లేదు లైవ్‌లో ఉంది అనుకుంటే లైవ్ యూఆర్ఎల్ కూడా ఇక్కడ ఇవ్వచ్చు. ఇన్‌కేస్ మీకు అన్ని విధాలుగా ఓకే అనుకుంటే. చాలామంది ఈ యూఆర్ఎల్స్ అనేవి షేర్ చేయరు. లేదు మీరు చేయాలి అనుకుంటే ఇదొక ఆప్షన్ అన్నమాట. యూఆర్ఎల్స్ అనేవి ఇక్కడ పెట్టొచ్చు. గిటబ్ యూఆర్ఎల్, లైవ్ యూఆర్ఎల్. ఓకే. డిస్క్రిప్షన్. మీ ప్రాజెక్ట్ బట్టి మీరు ఇక్కడ డిస్క్రిప్షన్ అనేది మీరు ఎంటర్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఇక్కడ జనరేట్ అని కొట్టారనుకోండి కొట్టాక మీకు కొన్ని వాల్యూస్ అడుగుతది. మీ ప్రాజెక్ట్ నేమ్ ఏంటి? మీ రోల్ ఏంటి? ఏ టెక్నాలజీస్ వాడారు? నెక్స్ట్ ప్రాజెక్ట్ టైప్ వెబ్ యాపా? ఆండ్రాయిడ్ యాపా? మొబైల్ యాప్? ఐఓఎస్ ఇలా డిఫరెంట్‌గా ఉంటాయి. రెస్ట్ ఏపీఎస్. ఇది ప్రోగ్రామింగ్‌కి, సాఫ్ట్‌వేర్‌కి సంబంధించి కాదండి. ఏ ఫీల్డ్ వాళ్ళైనా ఈ రెజ్యూమ్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు ఇందులో. ఓకే. కీ ఫీచర్స్ ఏంటి? ఆ ప్రాజెక్ట్‌లో ఉన్న మెయిన్ ఫీచర్స్ ఏంటి? నెక్స్ట్ మీకు ఈ ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ అనేది బుల్లెట్ పాయింట్స్‌లో కావాలా? పారాగ్రాఫ్‌లో కావాలా? ఓకే. టోన్ అంటే ప్రొఫెషనల్‌గా ఉండాలి. కాన్ఫిడెంట్ ఇలా కొన్ని వాల్యూస్ ఉన్నాయన్నమాట టైప్స్. చేసిన తర్వాత ఆహ్, జనరేట్ డిస్క్రిప్షన్ అని కొడితే మీకు కొన్ని డిస్క్రిప్షన్‌లనేవి ఇస్తది. ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్స్ కూడా ఎక్కువ పెట్టకూడదు. లిమిటెడ్ అనమాట. ఒక 2-3 లైన్స్. ఎందుకంటే మీరు పారాగ్రాఫ్‌లు రాస్తే వాళ్ళంత సేపు చదువుకుంటూ కూర్చోరు. సో, సింపుల్‌గా వాళ్ళకి అర్థమయ్యేలాగా ఇది ఆటోమేటిక్‌గా జనరేట్ చేస్తుంది. మీరు దాన్ని యూజ్ అని కొడితే అది ఇక్కడ వచ్చేస్తది. ఇది కైండ్ ఆఫ్ ఏఐ లాంటిది. ఓకే. నెక్స్ట్ కీ అచీవ్‌మెంట్స్. ఆ ప్రాజెక్ట్ వల్ల మీరు చేసిన అచీవ్‌మెంట్స్ ఏంటి? ఇక్కడ మీరు మెన్షన్ చేసుకోవచ్చు. ఈ డిస్క్రిప్షన్ మాత్రం మీరు డైరెక్ట్‌గా ఇక్కడ జనరేట్ చేసుకోవచ్చనమాట. బుల్లెట్ పాయింట్స్ అని ఇచ్చాననుకోండి రీజనరేట్ అంటే నాకు బుల్లెట్ పాయింట్స్‌లో వస్తది. ప్రాజెక్ట్ సెక్షన్ అయిపోయింది. సర్టిఫికేట్స్ మీకేమైనా సర్టిఫికేట్స్ ఉన్నాయా? సో, సర్టిఫికేట్ నేమ్
ఏ ఆర్గనైజేషన్ మీకు ఇష్యూ చేసింది ఆ ఇయర్. ఓకే. నెక్స్ట్ లాంగ్వేజెస్. మీకొచ్చిన లాంగ్వేజెస్ ఏంటి? దానిలో ప్రొఫిషియన్సీ ఏంటి? నేటివా? ఫ్లూయెంటా? అడ్వాన్స్‌డా? ఇంటర్మీడియేటా? బేసికా? ఓకే. ఇక్కడ సెక్షన్స్ అనేవి ఆటోమేటిక్‌గా యాడ్ అవుతూ ఉంటాయి. లేదా లాంగ్వేజెస్ ఇంకా యాడ్ చేయాలంటే ఇక్కడ యాడ్ చేయొచ్చు. సో, మీరిక్కడ ఫార్మాట్ కోసం గాని, టెంప్లేట్ కోసం గాని ఆలోచించక్కర్లే. జస్ట్ మీ ఇన్ఫర్మేషన్‌ని ఇక్కడ ఫిల్ చేసుకుంటూ ఎళ్ళిపోతే మీకిక్కడ ఆటోమేటిక్‌గా రెజ్యూమ్ అనేది క్రియేట్ అయిపోద్ది. నెక్స్ట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంటే మీ డేట్ ఆఫ్ బర్త్, జెండర్ మీరు పెట్టాలి అనుకుంటే జనరల్‌గా ఏటీఎస్ ఫార్మాట్స్‌లో ఇవుండవు. బట్ పెట్టినా మంచిదే. ఎందుకంటే వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్‌తో పెద్దగా సంబంధం ఉండదు. అంటే కొందరు మెన్షన్ చేస్తారు. నేషనాలిటీస్ సో అండ్ సో నేషనాలిటీ వాళ్ళకి మాత్రమే ఇది ఉంటుంది. ఇలా కొందరు కాలిక్యులేట్ చేస్తారన్నమాట. కన్సిడర్ చేసుకుంటారు ఈ పాయింట్స్. పెట్టినా మంచిదే, పెట్టకపోయినా పర్లేదు. బట్ పెట్టేసేయండి. సో, ప్రాబ్లమ్ అయితే ఉండదు. మీ మార్షల్ స్టేటస్ ఏంటి? మీ నేషనాలిటీ, కరెంట్ లొకేషన్, మీరు విల్లింగ్ టు రీలొకేట్ యెస్సా? నోవా? లేదా ఓపెన్ టు డిస్కషన్ ఇలా కొన్ని పెట్టొచ్చు. ఈ వాల్యూస్ బట్టి కూడా మీతో రిక్రూటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీతో మాట్లాడే ఛాన్స్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ కొందరు అంటే డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్ నంబర్ చెప్పాను కదా! ఇది ఓన్లీ సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌కి సంబంధించి కాదు. మీరు ఏ ఫీల్డ్‌లో ఉన్నా సరే ఇందులో రెజ్యూమ్ అనేది మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇదొక పర్ఫెక్ట్ ఫార్మాట్ అన్నమాట. సో, కొందరు డ్రైవింగ్ లైసెన్స్‌లు అడుగుతుంటారు. కొందరు పాస్‌పోర్ట్ నంబర్స్ అడుగుతుంటారు. ఇది సాఫ్ట్‌వేర్‌కి సంబంధించి కాదు. కొన్ని వేరే ఫీల్డ్స్‌లో రెజ్యూమ్స్ ఇవన్నీ అడుగుతుంటారనమాట. ఓకే. మిలిటరీ సర్వీసా కాదా అని చెప్పేసి ఇలా కొన్ని అడుగుతుంటారు. లాస్ట్‌లో మీ డిక్లరేషన్ ఐ హియర్ బై డిక్లేర్ దట్ అబోవ్ ఇన్ఫర్మేషన్ ఈస్ ట్రూ అండ్ కరెక్ట్ టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అని ఉంటుంది కదా! సో, ఇలాంటిదొకటి. నెక్స్ట్ సిగ్నేచర్. లాస్ట్‌లో అచీవ్‌మెంట్స్ ఏమైనా ఉంటే అచీవ్‌మెంట్స్ ఇక్కడొస్తాయి. సో, ఇది ఒక రెజ్యూమ్‌ని క్రియేట్ చేసుకోవడం. సో, కంప్లీట్‌గా మీ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇస్తే సరిపోద్ది. ఇక్కడ ఆటోమేటిక్‌గా రెజ్యూమ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ ఇంకోటేంటంటే స్టైల్స్. పైన చూస్తే మీకు స్టైల్ అని ఉంది కదా! స్టైల్ క్లిక్ చేస్తే ఈ రెజ్యూమ్‌ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఈ డిజైన్‌ని, డిస్‌ప్లే చేస్తున్న ఫార్మాట్‌ని. ఇంటర్ అని ఒకటుంది. పాపిన్స్ ఒకటుంది. చేంజ్ అవుతుంది చూసారా ఫార్మాట్. ఫాంట్ ఫ్యామిలీ కంప్లీట్‌గా చేంజ్ అవుతుంది. జెడ్ బ్రైన్స్ మోనో అని చెప్పేసి డిఫరెంట్‌గా వస్తది. బట్ ఒక ఏటీఎస్ సంబంధించి మీరు ఒక రెజ్యూమ్‌లో ఉండాల్సిందేంటంటే ఇంటర్ అని ఉంది కదా! ఇదొకటి లేదా ఏరియల్. ఇది సేఫ్. ఏరియల్ వాడాలి. సో, సిస్టమ్స్‌కి కొంచెం క్లియర్‌గా అర్థమవుతుందనమాట ఇందులో. ఈ ఫాంట్స్. ఇది కూడా నేను వాళ్ళని అడిగిన ఫాంట్సే. వాళ్ళు కొన్ని ఇచ్చారు ఈ ఫాంట్స్. ఏరియల్, ఇంటర్ ఇవైతే సేఫ్ అని జెప్పారు. సో, సిస్టమ్స్ పర్ఫెక్ట్‌గా స్కాన్ చేసుకుంటాయంట. ఈ ఫాంట్ ఫ్యామిలీస్ వాడితే. నెక్స్ట్ లైన్ స్పేసింగ్ ఇవన్నీ నార్మల్‌గా పెట్టాను. దానికి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోండి. డిఫాల్ట్‌గా వదిలేస్తే బెటర్ అని నా ఒపీనియన్. కొందరు ఏటీఎస్ సిస్టమ్స్ యూజ్ చేయరు కాబట్టి నార్మల్ రెజ్యూమ్సే ఇన్ పర్సన్ వాళ్ళే చూస్తారు. సో, అలాంటప్పుడు మీరు దీన్ని మోడిఫై చేసుకోవచ్చు. ఇలాగ సైజ్ గాని, లైన్ స్పేసింగ్, సెక్షన్ స్పేసింగ్, ప్రతి కలర్స్ చేంజ్ అవుతుంది కదా! కలర్. నెక్స్ట్ మార్జిన్. రెజ్యూమ్ యొక్క మార్జిన్ ఎలా ఉండాలి? రీసెట్ టు డిఫాల్ట్ అంటే డిఫాల్ట్‌గా వచ్చేస్తాయి అన్నీ. ఇది స్టైల్స్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ టెంప్లేట్స్ మనం ఆల్రెడీ చెప్పాం కదా! టెంప్లేట్స్. ఒక ఏటీఎస్ ఫార్మాట్‌లో మీకు కావాలి అనుకుంటే మాత్రం మోడర్న్ అండ్ ప్రొఫెషనల్ ఉంటది. ఇదొక్క టెంప్లేటే యూజ్ చేయండి. ఏటీఎస్‌లో అయితే. సో, టెంప్లేట్స్ ఎక్కువ పెట్టకపోవడానికి రీజన్ కూడా అదే. ఇది మనం దీని రీజన్ కూడా ఏటీఎస్ ఫ్రెండ్లీ ఉండాలని చెప్పేసి. సో, ఎక్కువ టెంప్లేట్స్ పెడితే మళ్ళీ నార్మల్ అయిపోద్ది. మీరు బయట ఎలా అయితే ఇబ్బంది పడతారో ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ ప్రాబ్లమ్ వస్తది. మీకు ఏ టెంప్లేట్ సెలెక్ట్ చేసుకోవాలో తెలీదు. సో, అందుకే లిమిటెడ్‌గా పెట్టాం. ఓకే. నెక్స్ట్ ఇది సేవ్ చేసుకుంటే సేవ్ అవుతది. సేవ్ చేసుకున్నప్పుడు మాత్రం లాగిన్ అయితే అడుగుతుంటది. ఓకే. ఇక్కడ మీరు అకౌంట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ మీ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్ ఇస్తే సరిపోద్ది. మీ మొబైల్ నంబర్స్ ఏవి కూడా ఇక్కడ ఇవ్వవసరం లేదు. నేమ్, ఈమెయిల్ అంతే పాస్వర్డ్. ఓకే. నెక్స్ట్ ఎక్స్‌పోర్ట్ ఫార్మాట్స్. పీడీఎఫ్‌లో ఎక్స్‌పోర్ట్ చేయొచ్చు. పీఎన్‌జీలో ఎక్స్‌పోర్ట్ చేయొచ్చు. డాక్స్ ఫార్మాట్‌లో ఎక్స్‌పోర్ట్ చేయొచ్చు. లేదు మీకు ఐడియా ఉంది. జేసన్ ఫార్మాట్ ఐడియా ఉందనుకుంటే జేసన్ ఫార్మాట్‌లో కూడా మీరు ఎక్స్‌పోర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్‌పోర్ట్ చేయడానికి జనరల్‌గా ఇవన్నీ పెయిడ్ వెర్షన్స్ ఉంటాయి. కొన్ని బయట అప్లికేషన్స్‌లో గాని పెయిడ్ ఉంటుంది. ఇక్కడ ప్రతీది కూడా ఫ్రీయే. ఎక్స్‌పోర్ట్ యాస్ పీడీఎఫ్ అని కొడితే లాగిన్ అడుగుతది. సో, ఫస్ట్ అయితే మీరు లాగిన్ అయిపోండి. ఇక్కడ లెఫ్ట్‌లో చూస్తే మై అకౌంట్ అని ఉంటది. సో, నేను ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేశాను. సో, లాగిన్ అవుతున్నాను. లాగిన్ అయితే నా డాష్‌బోర్డ్ ఇలా ఓపెన్ అయింది. సో, మనం బ్యాక్‌కెళ్తే గనక బిల్డర్‌లోకెళ్తున్నాను. నాకిలా వచ్చింది. నా అకౌంట్, నా డాష్‌బోర్డ్, లాగౌట్.
ఓకే. ఇప్పుడు నేను ఎక్స్‌పోర్ట్ చేస్తే నాకు పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఎక్స్‌పోర్ట్ అవుతుంది. ఇలా వచ్చిందనమాట. రెజ్యూమ్ అనేది ఎక్స్‌పోర్ట్ అయింది. మ్యాక్స్ మీరు కంటెంట్ తక్కువ పెడితే గనుక మీకు సింగిల్ పేజ్‌లో రెజ్యూమ్ అనేది అయిపోద్ది. ఆఫ్‌కోర్స్ మీరు ఒకవేళ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్ అయితే మీకు కంపల్సరీగా మోర్ థాన్ 1 పేజెస్ అయితే వస్తుంది. సో, ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఇలా వస్తదనమాట. ఇది ఎక్స్‌పోర్ట్ ఫార్మాట్స్. ఇక్కడ మీరు చూస్తే గనుక షేర్ విత్ రిక్రూటర్స్ అని ఉంది. వన్స్ ఆప్టెన్ టు బి ఫౌండ్ బై ద టాప్ కంపెనీస్. మీకు ఆల్రెడీ టాలెంట్ డిస్కవరీ ఫీచర్ కోసం చెప్పాను కదా! మీరు రెజ్యూమ్ క్రియేట్ చేస్తున్నప్పుడే రిక్రూటర్స్‌కి మీ రెజ్యూమ్ అనేది డిస్‌ప్లే అవుతది. మీ స్కిల్స్ వాళ్ళు సెర్చ్ చేస్తున్న స్కిల్డ్ పర్సన్ ఈ సో అండ్ సో ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు కావాలి అని చెప్పినప్పుడు మీ ప్రొఫైల్ అనేది వాళ్ళకి అక్కడ లిస్ట్ అవుతుందనమాట. ఎప్పుడు మీరు ఇక్కడ ఇది ఎనేబుల్ చేసుకోవాలి. ఇది ఎనేబుల్ చేసినప్పుడు మాత్రమే అవుతది. విజిబుల్ టు రిక్రూటర్స్. కిందన చూస్తే ప్రొఫైల్ షేర్డ్ టు టాలెంట్ డిస్కవరీ. సో, వాళ్ళ పోర్టల్స్‌లోకి మీ ప్రొఫైల్ అనేది ఎళ్ళిపోద్ది. లేదు నేను అలా షేర్ చేయాలనుకోవట్లేదు అనుకుంటే ఎక్స్‌పోర్ట్ ఆప్షన్ ఓపెన్ చేసి దీన్ని ఆఫ్ చేసేయండి. ఓకే. అప్పుడు వాళ్ళ పోర్టల్స్ నుంచి మీ ప్రొఫైల్ అనేది బయటకొచ్చేస్తది. సో, మీరు ప్రొఫైల్ రెజ్యూమ్ క్రియేట్ చేస్తున్నప్పుడే మీరు కంపెనీస్ కూడా అప్లై చేసేస్తున్నారు ప్యారలెల్‌గా. నెక్స్ట్ ఇక్కడ కొన్ని షార్ట్ కట్స్. ఓకే. ఒకసారి చూడండి. ఆహ్, స్ ఏదైనా స్క్రీన్‌షాట్ తీయాలన్నా, ప్రింట్ చేయాలన్నా, ఎక్స్‌పోర్ట్ చేయాలన్నా కొన్ని కీబోర్డ్ షార్ట్ కట్స్ అయితే ఉంటాయి ఇక్కడ. జూమ్ ఇన్, జూమ్ ఔట్, రీసెట్ జూమ్, స్విచ్ టెంప్లేట్ ఇలా కొన్ని షార్ట్ కట్స్ అయితే ఉంటాయి. సో, మీకు కొంచెం ప్రాసెస్‌ని సింప్లిఫై చేయడానికి ఈ ఆప్షన్స్ అయితే పెట్టాను. ఇప్పుడు డాష్‌బోర్డ్‌లోకి వెళ్తే ఇది ఓవర్‌వ్యూ. ఎన్ని రెజ్యూమ్స్ క్రియేట్ చేసాము, టోటల్ ఎన్ని ఎక్స్‌పోర్ట్ చేసాము, మీ రెజ్యూమ్ హెల్త్ ఎలా ఉంది, ఓకే. ఇది మెయిన్. ఎంతమంది రిక్రూటర్స్ చూసారు మీ ప్రొఫైల్స్‌ని, ఓకే. మీరు ఎన్ని పీడీఎఫ్ ఎక్స్‌పోర్ట్స్ చేసారు, మీ గోల్స్ ఏంటి. నెక్స్ట్ ఇక్కడ మీరు క్రియేట్ చేసిన రెజ్యూమ్స్ అన్నీ వస్తాయి. ఓకే. ఇది 15థ్ ఇప్పుడు మనం ఆగస్ట్ 15థ్ ఇప్పుడు చేసాం కదా! ఇది. ఇలాగ మీరు ఎన్ని రెజ్యూమ్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. దేనికి అసలు లిమిట్ అనేదే లేదు. ఇవి రెజ్యూమ్స్ క్రియేట్ చేసే కొద్దీ ఏమైనా పెయిడ్ అడుగుతదా అంటే నెవర్. అసలు లిమిట్ అనేది లేదు. అసలు మన మెయిన్ మోటోనే అది. సో, ఒక రెజ్యూమ్‌ని జాబ్ సెర్చ్ చేసినప్పుడు ఒక రెజ్యూమ్‌ని క్రియేట్ చేసుకోవడానికి డబ్బులు కట్టాలా అనేది ఒక పాయింట్. సో, అలా చేయకుండా కంప్లీట్‌గా మనం ఫ్రీగా అయితే ఇచ్చాం ఇది. ఈ రెజ్యూమ్‌ని మీరు ఎడిట్ కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్‌ని కొడితే ఆ రెజ్యూమ్‌లోకెళ్తారు. మీరు ఏదైనా వాల్యూ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు అక్కడ. ఓకే. ఇది మై రెజ్యూమ్స్. ఎనాలిటిక్స్. మీరెన్ని పీడీఎఫ్ ఎక్స్‌పోర్ట్స్ చేశారు? మీరెప్పటినుంచి ఉన్నారు ఇందులో? ఓకే. రీసెంట్‌లీ టాలెంట్ డిస్కవరీ ఇన్‌యాక్టివ్. నేను కొన్ని రెజ్యూమ్స్‌కి ఎనేబుల్ చేశాను. కొన్నిట్లికి ఎనేబుల్ చేయలేదు. నెక్స్ట్ మెసేజెస్. మీరు రిక్రూటర్స్‌తో ఏమైనా మీకు మెసేజ్ చేస్తారనమాట. చేస్తే ఇలాగ మీరు వాళ్ళతో చాట్ చేయొచ్చు. మీటింగ్స్ కూడా మీకు షెడ్యూల్ చేస్తారు. ఇక్కడే మీటింగ్ జాయిన్ అవ్వచ్చు. ఓకే. నెక్స్ట్ మీరేమైనా వాయిస్ నోట్స్ పంపించాలన్నా ఇక్కడ నుంచి పంపించొచ్చు. సెండ్ చేయొచ్చు. లైక్ ఇదొక వాట్సాప్‌లా ఉంటుందనమాట. జాబ్ సెర్చింగ్ ఒక వాట్సాప్ లాంటిది. ఓకే. లేదు మీరు నాతో డైరెక్ట్‌గా రెజ్యూమ్ ఐక్యూ సపోర్ట్‌తో మాట్లాడాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు చాట్ చేయొచ్చు. ఈ మెసేజెస్ అనేవి నాకు డైరెక్ట్‌గా వస్తాయి. నెక్స్ట్ డాష్‌బోర్డ్‌కి వెళ్తే ఇక్కడ మళ్ళీ రిఫరల్స్ ఇదొక రిఫరల్ ప్రోగ్రామ్. దీనికోసం నేను సెపరేట్‌గా వీడియో అయితే మళ్ళీ చేస్తాను. ఎందుకంటే ఇదంత ఈజీగా చెప్పేది కాదు. నెక్స్ట్ ఇది మీ అకౌంట్. ఇందులో మీకేమైనా బగ్స్ అనిపిస్తే గనుక ఇక్కడ మీరు బగ్ అనేది రిపోర్ట్ చేయొచ్చు. ఏదైనా ఇష్యూ వచ్చినా క్రియేట్ చేస్తున్నప్పుడు మీకేదైనా ఇష్యూస్ వస్తాయి. సో, అలాంటప్పుడు ఏమైనా ఉంటే ప్రాబ్లమ్ ఉంటే గనక మీరిక్కడ అనేది దాన్ని సబ్మిట్ చేయొచ్చు. ఓకే. మీ నేమ్, ఈమెయిల్ అడ్రెస్ మీరు ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేస్తే మీకొచ్చేస్తది. మీ మొబైల్ నంబర్ మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. లేదంటే లేదు. ఆప్షనల్ ఇది. నెక్స్ట్ బగ్ ఏంటి? అది ఏ కేటగరీలోకొస్తుంది? పెర్ఫార్మన్స్‌లో వస్తుందా? మొబైల్ ఇష్యూ ఉందా? బ్రౌజర్ కేపబిలిటీలో ఉందా? సెక్యూరిటీయా? రిజిస్ట్రేషన్ ప్రాబ్లమ్ ఏమైనా ఉందా? లేఔట్, లాగిన్ ఇలా ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఇక్కడ చేసి దాని ప్రయారిటీ. ఇది క్రిటికల్ వెంటనే సాల్వ్ అవ్వాలా? లేదంటే కొంచెం టైం పట్టినా పర్లేదా? సో, ప్రయారిటీస్ అన్నమాట. సో, దాన్ని కొంచెం డిస్క్రైబ్ చేయాలి. ఎక్కడ ఎలా ప్రాబ్లమ్ వస్తుంది అని చెప్పేసి. మీకు ఒకవేళ ఐడియా ఉంటే గనక దీన్ని ఎలాగా రీప్రొడ్యూస్ చేయొచ్చు. ఇక్కడ పాయింట్స్ అయితే రాయొచ్చు. లేదనుకుంటే బ్లాంక్ వదిలేసేయండి. ఇక్కడ స్క్రీన్‌షాట్ మీకెక్కడ ఎలా ఇష్యూ వస్తుందని చెప్పేసి ఒక స్క్రీన్‌షాట్స్ అయితే మీరు ఎన్నైనా అప్లై చేయొచ్చు. ఓకే. ఇక్కడ మీరు ఐ కెన్ మీరు దీన్ని ఫిక్స్ చేయగలరు అనుకుంటే దీన్ని టిక్ చేయొచ్చు. లేదా ఈ ఇష్యూ మీ వర్క్‌ని బ్లాక్ చేస్తుంది అనుకుంటే ఇక్కడ టిక్ చేయండి. లేదా ఆహ్, ని కాంటాక్ట్ అవ్వాలి. టీమ్ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే ఇది చెక్ చేయండి. ఇది చెక్ చేసినప్పుడు మాత్రం మొబైల్ నంబర్ అనేది ఇవ్వడం మర్చిపోవద్దు.
ఎందుకంటే టీమ్ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ అనమాట. మెయిల్ పెడితే మేబీ అది మీకు రీచ్ అవ్వచ్చు. మీరు రెస్పాండ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఓకే. నెక్స్ట్ మీకు ఏ ఎన్విరాన్మెంట్‌లో బగ్ అనేది వస్తుంది. ఇది ఆటోమేటిక్‌గా మీరు యూజ్ చేస్తున్న డివైస్ బట్టి ఇది తీసుకుంటుంది. రిపోర్ట్‌ని సబ్మిట్ చేస్తే వితిన్ 24 అవర్స్, 24-48 అవర్స్‌లో దాన్ని రిపోర్ట్‌ని ఫైండ్ చేసి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. ఇష్యూ ఏంటని తెలుసుకొని చేస్తారనమాట. నెక్స్ట్ రెజ్యూమ్స్‌లోకెళ్తే ఇక్కడ ఇది మెయిన్ ఫీచర్. ఎడిట్ కోసం చెప్పాను. డూప్లికేట్ కొడితే రెజ్యూమ్ అనేది ఇంకో రెజ్యూమ్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ షేర్ అని కొడితే ఇప్పుడు నేను క్రియేట్ చేసిన రెజ్యూమ్ ఇది. షేర్ అని కొడితే మనకు ఆప్షన్ అయితే వస్తుంది. ఇది పబ్లిక్ లింక్. ఇదేంటంటే ఈ టాగుల్‌ని ఆన్ చేసిన తర్వాత మీరు రెజ్యూమ్‌ని డౌన్‌లోడ్ చేయక్కర్లే. ఒక లింక్ అనేది మీకు జనరేట్ అవుతుంది. ఆ లింక్స్ జస్ట్ మీరు పాస్ చేస్తే సరిపోద్ది. మీ రెజ్యూమ్ అనేది అక్కడ కనిపిస్తది. ఎవ్రీ టైమ్ మీరు రెజ్యూమ్‌ని అప్‌డేట్ చేసి, పీడీఎఫ్‌లోకి డౌన్‌లోడ్ చేసి, దాన్ని మళ్ళీ షేర్ చేసుకుంటే మీకు స్టోరేజ్ అనేది కొంత ఆక్యుపై చేసుకుంటుంది. అంత ఎక్కువ కాకపోయినా ఎంతో కొంత స్టోరేజ్ అయితే ఆక్యుపై చేసుకుంటది. మల్టిపుల్ రెజ్యూమ్స్ మీరు మేబీ కన్‌ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మీరు దీన్ని ఎనేబుల్ చేసుకుంటే మీకు కొన్ని ఆప్షన్స్ అయితే డిస్‌ప్లే అవుతాయి. లింక్ అయితే మీకు జనరేట్ అయిపోయింది. మీ రెజ్యూమ్ లింక్ ఇది సెపరేట్ ఏ రెజ్యూమ్‌కి ఆ రెజ్యూమ్ సెపరేట్ లింక్స్ అయితే జనరేట్ అవుతాయి. లేదు రీజనరేట్ చేసుకోవాలి అనుకుంటే రీజనరేట్ చేసుకోవచ్చు. కొత్త లింక్ అయితే వచ్చేసింది. ఇక్కడ వాల్యూ చేంజ్ అవుతుంది. అబ్జర్వ్ చేయండి. ఓకే. సో, దీన్ని మీరు కాపీ చేసుకోవచ్చు. లేదు ఈ లింక్‌కి మీరు పాస్వర్డ్ పెట్టాలనుకుంటే పాస్వర్డ్ అయితే పెట్టొచ్చు. లేదు అవసరం లేదనుకుంటే బ్లాంక్‌గా వదిలేసేయండి. ఈ లింక్ ఎక్స్‌పైర్ డేట్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు దీన్ని కాపీ చేస్తున్నాను నేను. కొత్త ట్యాబ్‌లో ఓపెన్ చేస్తున్నాను ఆ లింక్‌ని. నాకు రెజ్యూమ్ అయితే డైరెక్ట్‌గా డిస్‌ప్లే అవుతుంది. సో, మీరు దీనికోసం స్పెసిఫిక్‌గా పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసి, దాన్ని మళ్ళీ రీసెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా దీన్ని ఎనేబుల్ చేసుకుంటే రెజ్యూమ్స్ అనేవి మీరు ఇలా కూడా షేర్ చేయొచ్చు. వాళ్ళకి ఆ డౌన్‌లోడ్ చేసుకునే ఆప్షన్ కూడా చూపిస్తది. ఎవరైతే ఏ ఏ పర్సన్‌కైతే మీరు షేర్ చేస్తున్నారో వాళ్ళు ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు మీ రెజ్యూమ్‌ని. సో, మీరు డౌన్‌లోడ్ చేసి వాళ్ళకి పెట్టేయకుండా మీరు వాళ్ళకి జస్ట్ పెడితే వాళ్ళు కావాలంటే డౌన్‌లోడ్ చేసుకుంటారు. అంటే ఎవరికైనా ఆఫ్‌కోర్స్ ఇందులో టాలెంట్ డిస్కవర్ ఫీచర్ ఉంది. బట్ మీరు బయట అప్లై చేస్తారు కదా! ఇదొక్కటే మనకు మెయిన్ సోర్స్ కాదు. బయట మీరు అప్లై చేసినప్పుడు ఇది యూజ్ అవుతుంది. ఒక పోర్ట్‌ఫోలియో లింక్ లాగా వస్తదనమాట. డైరెక్ట్‌గా హోస్ట్ అయిపోతుంది. దీనికి కూడా మీకు అమౌంట్ అనేది మీరెక్కడ పే చేయక్కర్లే. నెక్స్ట్ మెసేజెస్ కోసం ఆల్రెడీ చెప్పాను. ఓకే. మీకు ఇక్కడ షేరింగ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఏదైనా ఫైల్స్ కావాలంటే షేర్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఇక్కడ నుంచి కూడా రెజ్యూమ్‌ని షేర్ చేయొచ్చు. వాట్సాప్‌లోనే పెట్టాలని లేదు. అంటే ఈ రెజ్యూమ్ ఐకాన్ నుంచి మీకు ఎవరైతే కాంటాక్ట్ అవుతారో వాళ్ళకి. ఓకే. మీరు దీన్ని పిన్ చేసుకోవచ్చు కన్వర్జేషన్‌ని, మ్యూట్ చేసుకోవచ్చు నోటిఫికేషన్‌ని. లేదు క్లోజ్ చేయాలనుకుంటే క్లోజ్ చేయొచ్చు. ఇలా వస్తది. సో గైస్ ఇది కంప్లీట్‌గా రెజ్యూమ్ ఐక్యూ. మీరు వీడియో స్టార్టింగ్ నుంచి చూస్తుంటే రెజ్యూమ్ క్రియేట్ చేయడం నుంచి టాలెంట్ డిస్కవర్ వరకు కంప్లీట్‌గా ప్రాసెస్ చూసారు. సో, నేను రెజ్యూమ్ ఐక్యూని బిల్డ్ చేసినందుకు జస్ట్ ఇంకో రెజ్యూమ్ బిల్డర్ క్రియేట్ చేయాలి అని కాదు. చాలా మంది స్టూడెంట్స్ అండ్ ఫ్రెషర్స్‌కి స్కిల్స్ ఉంటాయి. నాలెడ్జ్ ఉంటుంది. ప్రాజెక్ట్స్ కూడా చేస్తారు. కానీ ఆపర్చునిటీని రీచ్ అవ్వడం దగ్గర ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారనమాట. సో, ఆ ప్రాసెస్‌ని కొంచెం సింపుల్ చేయాలి అనే ఐడియాతో రెజ్యూమ్ ఐక్యూని అయితే బిల్డ్ చేశాను. మీరు కరెంట్‌లీ జాబ్ సెర్చ్ చేస్తుంటే గనుక ఒకసారి రెజ్యూమ్ ఐక్యూని ట్రై చేయండి. మీ రెజ్యూమ్‌ని క్రియేట్ చేసుకోండి. మీ ప్రొఫైల్‌ని కంప్లీట్ చేయండి. అండ్ టాలెంట్ డిస్కవర్‌ని కూడా ఎక్స్‌ప్లోర్ చేయండి. అండ్ ఇంపార్టెంట్‌లీ మీ రెజ్యూమ్ ఒక్కటే మీ కెరియర్‌ని డిసైడ్ చేయదు. స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి. ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయండి. ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వండి. అండ్ కంటిన్యూయస్‌లీ అప్లై చేస్తూ ఉండండి. రెజ్యూమ్ ఐక్యూ మీ జర్నీలో ఒక టూల్ లాగా హెల్ప్ చేయడానికి. సో, వీడియో మీకు యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ జాబ్ సెర్చ్ చేస్తున్న మీ ఫ్రెండ్స్‌కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ మీ ఫీడ్‌బ్యాక్ నాకు డెఫినైట్‌లీ చెప్పండి. ఏం ఫీచర్ మీకు యూజ్‌ఫుల్‌గా అనిపించింది? ఏ ఇంకా ఏమేమి ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నారు? ఓకే. కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. I'll definitely take your feedback and keep improving resume IQ. Thank you so much for watching. All the best for your job search, and I'll see you in the next video.